హాయ్ అండి. ఈరోజైతే ఉదయాన్నే మరి లేచి నేను సందది కొద్దిగా క్లీన్ చేశానండి. మా ఇంటి పక్కది. ఈ పక్కన ఇంట్లో ఎవరు ఉండరు. ఇదండి, ఇది ఖాళీ ఇల్లు అనమాట. ఈ ఇంట్లో ఏంటంటే పక్కన ఈ సందు అనేది వాళ్ళది. ఈ సందులో బాగా చెత్త బాగా ఉందండి. దీనివల్ల ఏమవుతుందంటే వాసన బాగా వచ్చేస్తుంది. ఇదే చెత్త, మొత్తం బురద. చెత్తనంతా ఇదంతా ఉంటే శుభ్రంగా అంతా క్లీన్ చేసాను, లాగేసాను నీట్గా. లాగేసి ఇక్కడ పడేసి బీసింగ్ ఉంటే బీసింగ్ అది జల్లేసాను. కలవాలు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కలవాలు వేస్తున్నారు. ఇదంతా వీళ్ళు మధ్యాహ్నం నుంచి ఈ పోగులు అనేది ఎక్కుతా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారు. ఇదిగోండి, స్కూల్కి తీసుకెళ్తున్నా ఇప్పుడు. ఏ చిన్నబాబు ఏడు అలా హాయ్ చెప్పు. ఇదిగోండి, బాబాయ్ వాళ్ళు నిన్నే వచ్చారు పాపం. ఇవన్నీ సామాన్లు అన్నీ వీళ్ళు మొత్తం కడుక్కోలేదు పాపం, ఎక్కడెక్కడ వదిలేశారు. ఈ టీవీ కూడా మొత్తం పాడైపోయింది. మొత్తం కడుక్కున్నారు బాబాయ్, సామాన్లు అన్నీ కడుక్కుంటున్నారా? అసలు ఏమి తీరేదుగా. ఈ బాబాయ్ మిషన్ కొడతారు, పెద్ద వయసు బాబాయ్ది. బాబాయ్ పాపం వాళ్ళు ఇద్దరు పెద్దోళ్ళు, మరి ఏమి సామాన్లు అనేది చదువుకోలేకపోయారు. చదువుకోకుండా పాపం అలా వదిలేశారు. అవన్నీ తీసుకొని కడుక్కుంటున్నారు. నిన్నైతే మా తమ్ముడు ఫ్రిడ్జ్ కొన్నాడండి. ఫ్రిడ్జ్ చూపిస్తాను. ఇదిగోండి, కొత్త ఫ్రిడ్జ్ కొన్నాడు. ఇదండి, నిన్నైతే ఫ్రిడ్జ్ ఒకటి తీసుకోవడం జరిగింది, ఎల్జీ. కింద పాత ఫ్రిడ్జ్ పాడైపోయింది. ఈ పాడైపోతుంటే మరి వీళ్ళకి కూరగాయలు కానీ పాలు కానీ ఏమైనా పెట్టుకోవాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందుకే నిన్నే తీసుకున్నాము. నిన్న తీసుకొని ఇది చేసాం. ఇది నిన్న మా అబ్బాయితో ఓపెన్ చేసాం, పుట్టినరోజు సందర్భంగా. ఇదండి 5 స్టార్ ఫ్రిడ్జ్ అయితే తీసుకోవడం జరిగింది. 20,000 అయింది ఇది. ఇదండి, అయితే ఇప్పుడైతే మరి పిల్లలకి స్కూల్ టైం అవుతుంది. మరి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి. దాచిని రండి, వెళ్దాం రండి, టైం అవుతుంది. బ్యాగ్ తీసి చేసి అది పెట్టి ఎక్కువ మధ్యలో బ్యాగ్ ఇది ఆపుతున్నా ఎక్కువ. అయితే స్కూల్కి బయలుదేరిపోయామండి. మరి నిన్న వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు తెచ్చారు. ఎలా ఉందంటే ఏంటి మీకు దేశాలు ఎక్కడున్నారు అని అడిగారు. ఎక్కడే ఉన్నారంటే పిల్లలు కంట్రీలోనే ఉన్నారు అంటే, ఇదిగోండి మరి వాటి నుంచి మంగళవారం నుంచి స్కూల్ చేస్తున్నాము, పంపించండి అన్నారు. పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అనేది తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మా ఇంటి దగ్గర మమ్మవాడు పనిచేసిన స్కూల్ ఇది. అయితే బాగా ఇదైపోయింది.
వెళ్ళారా పిల్లలు స్కూల్కి? ఎందుకంటే మొన్న వరదలు వచ్చినప్పుడు ఈ వాటర్ వెళ్తాకి దారిలా వేస్తారు, ఇది కొట్టేస్తాం మొత్తం. రోడ్డు కూడా పడకపోవడం జరిగింది వరద అనేది వెళ్తాకి. ఇదిగోండి రోడ్డు, ఇక డివైడర్ మొత్తం అంతా పాల్గొట్టేశారు. ఇదిగోండి కొంచెం మరీ ఇబ్బందిగానే ఉంది. బ్రిడ్జ్ అని అక్కడ డివైడర్లు కొట్టుకుంటే మరి వాటర్ అనేది ఇదంతా వాటర్ ఇవన్నీ కొట్టేశారు మొత్తం. నీట్గా బాగా కొట్టేశారు. మరి ఈ రోడ్డు అవతల పక్క వన్ సైడ్ రోడ్ అయితే మరీ దారుణం ఉంది. ఇదంతా బాగు చేయాలి మొత్తం. ఇంకా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది చెప్తున్నారు సార్. ఇదండి డీమార్ట్, ఇది సెంటర్కి వెళ్ళారు, రోడ్లో వెళ్ళారు. డీమార్ట్ స్కూల్, అంబేద్కర్ స్కూల్ ఇది. లేదంట స్కూల్ అయితే ఇదైతే మొత్తం పాడైపోయింది. ఇక్కడ కింద జాగ్రత్తగా వెళ్ళాలి, తిరిగి బండి స్కూల్లో. అదే పిల్లలు అయితే దిచ్చేసాము, దిచ్చేసి ఇంటికి వెళ్తున్నాము. పిల్లలకి అయితే కొద్దిగా క్యారేజ్ కట్టలేదు. క్యారేజ్ మధ్యాహ్నం 11 అలాగా తీసుకొస్తాము. మా రోడ్డు కూడా బాగా వర్క్ అయితే జరుగుతుంది. రోడ్ అయితే దారి లేదు ఇటు పక్క. ఎవరైనా ఉన్న అటు వెళ్ళాలనుకుంటే కనుక పాతపాడు నుంచి వెళ్తే మీకు ఫ్రీగా ఉంటుంది రోడ్డు. పాతపాడు ఒకటి, తర్వాత అటు పక్క గుంతలో వెళ్ళే ఇప్పుడు కొత్త రోడ్డు ఉంది కానీ ఆ రోడ్డు నుంచి అన్నా అటు వెళ్ళిపోవచ్చు. గుంతల వైపు నుంచి పాతపాడుకి వెళ్ళే రోడ్డు వైపు. రోడ్డు అయితే మరీ మొన్న రోడ్డు మరీ దారుణంగా అయిపోయింది. వాటర్ ఇచ్చాడు. వాటర్ తీసి ఇదిగోండి వాటర్ అంటే ఇంకా వాటర్ అనేది ఉంది. వాటర్ పోటాకి పువ్వుల్లాగా అక్కడ ఉన్నాయి. చూపిస్తారు పువ్వులు అక్కడ ఉన్నాయి. రోడ్డు కొట్టేసి ఆ పువ్వులు పెట్టారు ఇది కింద వాటర్. మళ్ళీ ఎప్పుడైనా వర్షం నీళ్ళు కానీ ఏమన్నా ఎక్కువైనా అటు పక్క ఇటు పక్కకి వచ్చేటట్టు వెళ్ళిపోయేటట్టు కొద్దిగా బాగా మంచి ఆలోచనతో ఇవి కడుతున్నారు. అదే కొద్దిగా ఇవన్నీ కొద్దిగా బాగా అయితే కొద్దిగా టైం అనేది వల్ల మరి కొన్ని ఏరియాలు అయితే మరి కొద్దిగా ఇదే అయిపోతున్నాము. అందులో రోడ్లు కూడా పాడైపోయాయి. మహేష్ అన్నాడు. మహేష్ మరి ఇక్కడ మా ఫ్రెండ్ మహేష్ అన్నాడు. ఏంటో పిల్లల్ని తీసుకెళ్ళదు ఈరోజు? లేదండి వాళ్ళు సెలవు. రేపు నుంచి జనాలు ఎందుకంటే జనాలు తీయలేదు లేదా? ఏం చేస్తున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? పిల్లలు తీసుకొని వచ్చాము. యూట్యూబర్. సబ్స్క్రైబ్ చేసావా? సబ్స్క్రైబ్ చేసా. నిజం చెప్పు. బెల్ మార్క్ కూడా కొట్టాను. నిజమేనా?
చెప్పు. నీ వీడియో మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే నేను ఇంక ఇలాంటి చాలా నీట్ గా తీస్తున్నావు. బాగుంది, ఎక్సలెంట్. కొద్దిగా మీరు కూడా సపోర్ట్ చేయండి. వీడియో చేస్తాం. ఎందుకు చేయమండి? ఎలా చేయాలి ఏంటి అని ఒక ఆలోచన ఇస్తే ఆపమ్మ. అలాగే చేస్తా. ఏంటి అసలు ఇలాగ అందరూ జీవాలు ఇల్లు శుభ్రం చేసుకొని అది చెత్త కూడా బాగా ఎక్కువ అయిపోయింది. అయితే ఇంటికి వచ్చామండి. మరి ఇప్పుడు మేము వర్క్కి వెళ్ళాలా అంటే ఓనర్కి ఫోన్ చేసి కొద్దిగా ఆ వర్క్ చూసుకొని వర్క్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇదండి, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. చూపించా. ఏం చేస్తున్నారు పైన? పైన ఏం చేస్తున్నారు? అబ్బో, ఇందులో పనికిరాని ఏమైనా ఉంటే తీసేయండి. మా ఎందుకు మొత్తం ఇదండి. మరి మా వాళ్ళు ఆ మూటలు కట్టి ఉంచడం వల్ల అలాగా చెమ్మలాగా ఇదైపోయి తడి తడిగా ఉన్నట్టుగా ఉన్నాయి. అన్ని మూటలన్నీ ఊడదీసి డాబా మీద ఆరబెడుతున్నారు. ఇదండి. మరి ఇప్పుడైతే నేనైతే కొద్దిగా రాజనగర్లో వర్క్ ఉందంట, ఆ వర్క్ కొద్దిగా ఆ వర్క్ చూసుకొని రావాలండి. వర్క్ ఏంటనేది చూసుకొని వస్తాను. ఇదండి, అందరికీ బాయ్ అండి. ఇదండి ఈరోజు అంతవరకు వీడియో చేశాను.